ఈరోజు బ్లాగ్ యొక్క ఫెవికాన్ ఎలా మార్చుకోవచ్చో తెలుసుకుందాం. మామూలుగా ఫెవికాన్ అంటే మనకి అడ్రస్ బార్లో ఇక్కడ బి అనే అక్షరం గమనించవచ్చు. దీన్నే మనం ఫెవికాన్ అంటారు. ఈ సింబల్ని మనం మనకు నచ్చిన సింబల్గా, మనకు నచ్చిన ఇమేజ్ కానీ లేకపోతే మనకు నచ్చిన టెక్స్ట్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన సింబల్ని ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ బ్లాగ్లో ఎడిట్ మెనూలోకి వచ్చి లేఅవుట్లో సైడ్ మెనూలో లేఅవుట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి లేఅవుట్ మెనూ ఇక్కడ మనకి కనబడుతుంది. లేఅవుట్ మీద క్లిక్ చేసిన తర్వాత వచ్చిన విండోలో ఫెవికాన్ దగ్గర ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఎడిట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి నచ్చిన సింబల్ని మనం యాడ్ చేసుకోవచ్చు. మామూలుగా ఏదైనా కానీ మనకి నచ్చిన ఐకాన్ని డిజైన్ చేసుకొని ఒక ఇమేజ్ రూపంలో మనం వాటిని సేవ్ చేయాలి. ఆ ఇమేజ్ పిక్సెల్ వచ్చేసి 100 KB కంటే తక్కువ ఉండాలి. అది జేపీజీ ఇమేజ్ రూపంలో ఉండాలి. నేను ఆల్రెడీ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసి ఉంచాను. దాన్ని బ్రౌజ్ చేసి ఇక్కడ SLP సింబల్ రావడాన్ని మనం గమనించవచ్చు. ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం. ఇప్పుడు ఫెవికాను SLP సింబల్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు సేవ్ అరేంజ్మెంట్ మీద క్లిక్ చేసి వ్యూ బ్లాగ్ చూద్దాము. ఈ ఫెవికాను మనం ఎడిట్ చేసిన వెంటనే డిస్ప్లేలోకి రాదు. ఒక 2 days తర్వాత ఇది డిస్ప్లేలోకి వస్తుంది. అప్పుడు ఈ బి అనే సింబల్కి బదులుగా ఇక్కడ మనకి SLP సింబల్ డిస్ప్లే అవుతుంది. 2 days తర్వాత మనం యాడ్ చేసిన ఫెవికాను ఈ విధంగా అడ్రస్ బార్లో డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం ఫెవికాన్ని మార్చుకోవచ్చు.